అమ్మ గంగ ఆవేశపడకు, నువ్వుండమ్మా. సరే, 6 లక్షల అప్పు నువ్వే తీరుస్తావు అన్నమాట. ఎన్ని సంవత్సరాలకి? 20 ఏళ్లకా 30 ఏళ్లకా? గడువు నువ్వే చెప్పు. 3 నెలలు. 3 నెలల్లో 6 లక్షలు ఎలా తీరుస్తారు? లేకపోతే సంవత్సరాల కొద్దీ టైం ఇస్తారా? అసలే దీనివల్ల జైలుకి పోయి బిజినెస్ మొత్తం పోయింది. కరాఖండిగా 3 నెలలకి నా అప్పు తీర్చాల్సిందే. నేను ఒప్పుకుంటున్నాను. ఇదేంటి అన్నిటికీ ఒప్పేసుకుంటుంది? సరే మరి, తీర్చకపోతే? తీరుస్తాను. తీర్చకపోతే తల వంచుకుని నా చేత తాళి కట్టించుకుంటావా? గంగ ఈ షరతులకు ఒప్పుకోకే, నా మాట ఇనవే. చెప్పు, ఈ షరతులకు సరే అంటే అందరి ముందు బాండ్ రాసుకుందాం. లేదు కాదు అంటావా? రేపే వెళ్ళి మీ నాన్న మీద కేసు పెడతా. కోర్టు చుట్టూ తిరుగుదురు గాని. గంగ ఆడి బెదిరింపులకు భయపడకే. బెదిరింపులా? అప్పు తీర్చమన్నందుకు నన్ను చంపబోయావని నీ మీద కూడా కేసు పెట్టొచ్చు. నీ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను. గంగా 3 నెలల్లో నీ అప్పు 6 లక్షలు తీర్చకపోతే నీ చేత తల వంచుకొని తాళి కట్టించుకుంటాను. అది మాట అంటే. రే సిద్ధు, వెళ్ళి బాండ్ పేపర్ తీసుకురారా. ఇదిగో. గంగ వద్దమ్మా, అమ్మ గంగ వద్దు తల్లి. అయ్యో గంగ, నా మాటినమ్మా, వద్దు గంగ. చూడండి, అంతా చూడండి. 3 నెలల్లో గంగ నా అప్పు తీర్చకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని రాసిచ్చిన ఒప్పంద పత్రం. గంగా, త్వరలోనే కలుద్దాం. రేయ్ పదండ్రా. ఎంత పని చేసావు గంగ. నేను ఈ స్టేషన్ నుంచి బయటపడతానని నాకు ముందే తెలుసు. ఎందుకంటే నేను బయట ఫినిష్ చేయాల్సిన టార్గెట్ మిగిలే ఉంది. స్నేహ, అన్నయ్య ఏంటన్నయ్య? ఏం లేదు, అది ఏం లేదులే. స్నేహ, గంగకాని కనిపించిందా? తనని నిన్న నైట్ చూడడమే అన్నయ్య. ఎప్పుడూ ఎర్లీగా లేస్తుంది, కానీ ఇవాళ కనపడలేదు. మేబీ నిన్నందరూ కాస్త కోపడ్డారు కదా, బాగా ఫీల్ అయిందేమో అని. గంగ ఇంట్లో ఉందా లేదా? స్నేహ, ఒకసారి ప్రమీల గదిలో గంగ ఉందో లేదో వెళ్ళి చూడు. సరే అన్నయ్య. స్నేహ, పాల ప్యాకెట్స్ తీసావా? తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాను వదినా. అన్నట్టు గంగ ఇంకా నిద్ర లేవలేదా? గంగ అసలు నా గదిలోకి రాలేదు. గెస్ట్ రూమ్ లో ఉందేమో, వెళ్ళి చూడు.
స్నేహ స్నేహ ఏమైంది? అన్నయ్య గంగ ఇంట్లో లేదు. తన లగేజ్ కూడా కనిపించట్లేదు. అంటే గంగ వెళ్ళిపోయిందా? తను ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్లకుండా ఉండుంటే తను గంగెలా అవుతుంది? తనకెదుటి వాళ్ల మీద అభిమానమే కాదు, తనకి ఆత్మాభిమానం కూడా ఎక్కువే. అందుకే వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా తననే వెనకేసుకొస్తున్నారేంటి మావయ్య గారు? తను వెళ్ళిపోయింది ఆత్మాభిమానంతో కాదు, తప్పు చేశాననే అవమానంతో వెళ్ళిపోయింది. చూడిష్కా, గంగ చేసింది తప్పు కావచ్చు, కాని తను తప్పుడు మనిషి మాత్రం కాదు. నిజంగా తను తప్పు చేసుంటే దానికి లేనిపోని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇక్కడే ఉండేది. తను ఏ తప్పు చేయలేదు కాబట్టే అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. పైగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తన ప్రాణాలకు ఎంత ప్రమాదమో తెలిసి కూడా వెళ్ళిపోయింది. తన ఆత్మాభిమానంతో వెళ్ళిపోయిందని చెప్పడానికి ఇంకేం కావాలి? తనది చిన్నపిల్లల మనస్తత్వం. మట్టిలో ఆడుకోవడం పిల్లలకి సంతోషాన్నిస్తుంది. అందుకనే ఆడతారు. బట్టలు మురికవుతాయి, అమ్మ కొడుతుంది అనే ఆలోచనే ఉండదు.